నిన్న మొన్న కొట్టిన వానలకు రిజర్వాయర్లన్నీ నిండు కుండలైనాయి. ఎక్కువైన నీళ్ళన్నీ వట్టి గిడిచిపెడుతున్నారు. చెరువులు కుంటలు నిండి అలుగులు వారుతున్నాయి. వాగులు కాల్వలన్నీ గలగల వారుతున్నాయి. జలపాతాలు దుంకుతున్నాయి. పంట పొలాలన్నీ నీళ్ల మడుగు లెక్క తయారైనాయి. అసలు ఇంకో 2 ఏళ్ల దాకా వానలు కొట్టకుండా పుర్సత అనిపిస్తుంది. కానీ ఇంత అతివృష్టిలో కూడా తాగేదందుకు గుక్కెడు నీళ్లు దొరుకుతలేవని ధర్నా చేస్తున్నారు వాళ్ళకి ఊరోళ్ళంతా. ఇదేదో నిరటి ఎండాకాలంలో నీళ్ళ కోసం ధర్నా చేసిన పాత వీడియోనేమో అనుకునేరు. కాదు. నిన్న సెప్టెంబర్ 1, 2025 సోమవారం నాడు నీళ్లు కావాలని కోరుకుంటూ చేసిన ధర్నానే. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ధర్మాసాగర్ మెయిన్ రోడ్ మీద నేషనల్ హైవే మీద నీళ్లు కావాలని నిరసన చేసిర్రు నారీమణులంతా. తాగేతందుకు నీళ్లు లేక 8 నెలల సంది అరిగోసలు పడుతున్నారట ఈ ధర్మాసాగర్ తండోళ్ళంతా. చూడురు ఎంత గమ్మతుందో. తలాపున చెరువున్నా తలగడగా నీళ్లు లేవన్నట్టే ఉంది కదా ఈ ఊరోళ్ళ కథ. ఇక జాలు దేవుడా వద్దు దేవుడా అని వానదేవుని కోరుకుంటున్నారు అంతటా. డేంజర్ లెవెల్ దాటి పారుతున్నాయని శాంతి పూజలు కూడా చేస్తున్నారు నదులకు. అంతేందుకు మొన్న ఇదే మెదక్ జిల్లాలో ఊర్లు మునిగిపోయేటట్టు దంచి కొట్టినాయి వానలు. అయినా కానిది కొండంత ఎందుకు అయింది ఆవగింజైనా సాలన్నట్టు ఎంత వాన కొట్టింది ఎన్ని వరదలు వారితే ఏముంది. తాగితందుకే నీళ్లు లేవట. ఇప్పటికన్నా మాకు మంచినీళ్ళు ఇస్తారా లేదా అని ఛాన్స్ చెప్పి హైవే మీద ధర్నా కూర్చొని వచ్చిపోయే బండ్లను అట్కాయించారు అక్కలు.